హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్, ధృతి జిఎస్ అకాడమీ. సో కరెంట్ ఇష్యూ ఎస్సీ యొక్క ఉపవర్గీకరణ అంశం సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో వెరీ ఫేమస్ క్వశ్చన్ గ్రూప్ 1 మెయిన్స్లో రావచ్చు లేదా గ్రూప్ 2లో రావచ్చు. ప్రశ్న ఎలా వస్తుంది అంటే, ఎస్సీ ఉపవర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనుకూల ప్రతికూల అంశాలు రాయమని చెప్పేసి వస్తుంది. కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గ్రూప్ 1లో ఉంటాయి కదా, అటువంటి క్వశ్చన్ ఇది అని చెప్పేసి చెప్పొచ్చు. సో ప్రజెంట్ సుప్రీంకోర్టు యొక్క కేసు పేరు ఏంటి అంటే దేవేందర్ సింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, కేసు పేరు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 వాళ్ళు దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి ఉంది. సో ఇది 2020లోనే ఈ కేసు తీర్పు వచ్చింది, 5 మెంబర్ బెంచ్. అంతకుముందు ఈవి చిన్న అని చెప్పేసి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు 2004లో వస్తుంది. అవి రెండు కూడా 5 మెంబర్ బెంచ్ కాబట్టి అంతకంటే పెద్ద బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది కాబట్టి ఈ కేసు పేరు కూడా దేవేందర్ సింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకి చూస్తే ఇది చాలా రాష్ట్రాల్లో ప్రభావితం చూపిస్తుంది తీర్పు. అయితే ఉమ్మడి ఆంధ్ర లోపల మాదిగ కోసం అని చెప్పేసి, తమిళనాడులో మనకి అరుంధతీయర్స్ అని చెప్పేసి ఉంటారు, బీహార్లో పాశ్వన్స్ అని చెప్పేసి ఉంటారు, అండ్ వెరీ ఫేమస్ పంజాబ్లో ఈ బాల్మీకి తర్వాత మాజాబీ సిక్కులు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మంది ఈ ఉపవర్గీకరణ కోసం అని చెప్పేసి ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్, ఎస్సీ ఉపవర్గీకరణ అంటే ఏంటి? ప్రజెంట్ చూస్తే ఎస్సీ కేటగిరీకి 15% రిజర్వేషన్లు అప్లై చేస్తున్నాము, విద్యా అంశాల్లో కావచ్చు, ఉద్యోగ అంశాల్లో కావచ్చు. ఇందులో కొన్ని వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, అంటే ఈ 15% కూడా ఎక్కువ వాళ్ళే వాడుకుంటున్నారు. కొన్ని వర్గాలు అణిచివేయబడ్డాయి లేదా హిస్టారికల్గా వెనుకబడ్డ వర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాల అని చెప్పేసి ఎక్కువ శాతం ఉద్యోగాలు పొందుతారు వాళ్ళు జనరల్గా. వై? బికాస్ మాల వర్గం ఎక్కువ ఆంధ్రాలో ఉంటుంది. సో బ్రిటిష్ వాడు పరిపాలన చేసిండు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది. సో విద్యా ఉద్యోగ అంశాల్లో ఎక్కువ వాళ్ళు ఎఫెక్ట్ చూపుతారు. ఈ మాదిగ వంశం తెలంగాణలో అంతకుముందు సో నైజాం పరిపాలన ఉండే కాబట్టి ఈ చర్మకార వృత్తి అని చెప్పేసి దానికే పరిమితం అయిపోతారు. సో కొన్ని హిస్టారికల్ రీజన్స్ కనిపిస్తున్నాయి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో మనకి అది స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కమిషన్స్ మనకి ఉషా మెహ్రా అని చెప్పేసి, రామచంద్ర రాజు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నియామకం చేస్తుంది. అవి రెండు కమిషన్లు అవే చెప్తాయి. కొన్నిసార్లు ఈ కులవాదాన్ని ప్రాంతీయవాదం అని చెప్పేసి ముసుగు వేస్తారు, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని చెప్పేసి. రైట్, మొత్తం మీద రెండు వర్గాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు తీసుకున్న, కమిషన్ నివేదిక తీసుకున్న. కొన్ని వర్గాలు ఉద్యోగ విద్యా అంశాల్లో ఎక్కువ రిప్రజెంటేషన్ కలిగి ఉన్నాయి, కొన్ని వర్గాలు లేవు అట. ఈ లేని వర్గానికి ఉన్న వర్గంతో మనం సమానం చేయాలి అంటే ఉపవర్గీకరణ, ప్రత్యేకమైన ట్రీట్మెంటు, అఫిర్మేటివ్ యాక్షన్ తప్పనిసరి అని చెప్పేసి ఈ ఉద్యమాన్ని వెరీ ఫస్ట్ టైం 1994లో మనకి మందకృష్ణ మాదిగ అని చెప్పేసి తీసుకొస్తాడు. సో 1994లో ప్రకాశం డిస్టిక్ లోపల ఈదుమూడి గ్రామం అని చెప్పేసి, ఇది మన గ్రూప్ 2లో హిస్టరీలో తెలంగాణ లోపల వస్తుంది. సో మన గ్రామం పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఈదుమూడి గ్రామం అని చెప్పేసి దండోర ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ తీసుకొస్తాడు. సో మాదిగ అంటే మనకి జనరల్గా తిట్టులాగా కనిపిస్తుంది, బట్ అది ఆత్మ గౌరవ నినాదంగా మార్చివేసిన వ్యక్తి మన మందకృష్ణ మాదిగ. సో నినాదం ఏంటి ఈ దండోర ఉద్యమాంది అంటే సామాజిక న్యాయము అంటే సమ పంపిణీ అని చెప్పేసి అంబేద్కర్ యొక్క లక్ష్యం. అది ఎప్పుడు సామాజిక న్యాయం వస్తుందంటే ఈ ఫలాలు అందరికీ సమానంగా అందాలి, కొన్ని వర్గాలకే ఉండొద్దు అని చెప్పేసి లక్ష్యం అన్నట్టు. సో దండోర ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఉపవర్గీకరణ చేస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది, అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుందని చెప్పేసి ఉద్యమాన్ని మన మాదిగా తీసుకొస్తాడు అన్నట్టు. సో ఉద్యమం ఫలితంగా 1996లో ఈ ఫస్ట్ నెంబర్ వేసుకోవాలి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో జరిగిన ఉద్యమం అని చెప్పేసి. నెక్స్ట్ 96లో ఏమవుతుంది అంటే, అప్పుడు గవర్నమెంట్ మనకి టీడీపీ ఉండే మన ఉమ్మడి ఏపీ లోపల కమిషన్ నియామకం చేస్తుంది. దట్ ఈస్ జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో 97లో రిపోర్ట్ పాజిటివ్గా ఇస్తుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మాల వర్గము మాదిగ వర్గాన్ని సో ఈ ఉద్యోగ లేదా విద్యా అంశాల్లో ఎక్కువ అణచివేయబడ్డదని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. అంటే మాల వర్గానికే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి ఈ మాదిగ వర్గము అనేది
వెనుకబడ్డట్టుగా అని చెప్పేసి రిపోర్ట్ పాజిటివ్గా ఇస్తుందండి. సో అప్పుడు ప్రభుత్వము రిపోర్ట్కి స్పందించి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవోని జారీ చేస్తుంది. వెంటనే ఈ జీవోని మాల మహానాడు హైకోర్టులో సవాల్ చేస్తే కోర్టు జీవోని సస్పెండ్ చేస్తుంది. సో మళ్ళీ అప్పుడు 1998లో ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయమని చెప్పేసి రాష్ట్ర క్యాబినెట్ అప్పటి గవర్నరు రంగరాజన్కి సిఫార్సు చేస్తుంది. రంగరాజన్ వెంటనే ఆ ఆర్డినెన్స్ని ఆమోదించకుండా రాష్ట్రపతి సిఫార్సు చేస్తాడు. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ. పేర్లు గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్రూప్ 1 మెయిన్స్లో ఇదంతా రాయొద్దు కానీ సో అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి సుప్రీంకోర్టు తీర్పు క్లుప్తంగా పేర్కొంటే సరిపోతుంది గ్రూప్ 1 మెయిన్స్లో. సో ఇక్కడ చూస్తే మనకి గవర్నరు రాష్ట్రపతి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు కూడా ఆర్డినెన్స్ని ఆమోదిస్తారు. సో ఫైనల్లీ మనకి 1999లో రాష్ట్రపతి ఆమోదంతో 213 ఆర్టికల్ ప్రకారము సో గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేస్తే 1 ఏప్రిల్ 2000 ప్రాంతంలో గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తుంది ఈ ఎస్సీ ఉపవర్గీకరణ కోసం అని చెప్పేసి. 2004 వరకు అమల్లో ఉంటుందండి. సో 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఉపవర్గీకరణ అమల్లో ఉందా అంటే ఉందని చెప్పాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ అమల్లో ఉంది. అంతకుముందు చూస్తే 1975లోనే పంజాబ్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎస్సీ లోపల రెండు సమూహాలు చేసి ఒక సమూహంలో వాల్మీకి ప్లస్ ఈ మజాబీ సిక్కు అని చెప్పేసి పెట్టేసి మరికొన్ని కులాలని మరొక సమూహంలో పెట్టి రిజర్వేషన్లు అమలు చేస్తుంది. అప్పటికి పంజాబ్ వాళ్ళు అమలు చేస్తున్నారు. 75 నుంచి అమలు చేస్తున్నారు. 2004లో ఏమైంది అంటే ఈ గవర్నమెంట్ యొక్క జీవో మీద మనకి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు మాల మహానాడు. ఆ ఫేమస్ కేసు పేరు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ ఎస్సీ ఉపవర్గీకరణ అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో ఫస్ట్ తీర్పు సారాంశం ఏంటి, స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడదని చెప్పేసి చెప్పింది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి సో రాజ్యాంగంలో ఎస్సీ చూస్తే ఒక క్లాస్గా మనం తీసుకున్నాము. అవన్నీ క్యాస్టెస్ కులాలు కాదు, ఒకటే సమూహంగా మనం తీసుకున్నాము. రాజ్యాంగం ప్రకారము ఎస్సీ అనగా ఒక సజాతీయమైన సమూహము, అంతా వాళ్ళు ఒకటే. హిస్టారికల్గా వీళ్ళు వెనుకబడ్డారు, అణిచివేయబడ్డవారు అని చెప్పేసి మనకి రాజ్యాంగం చెప్తుంది. సో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మరొక కేసు చెప్పి ఉంది అంతకుముందే. ఎన్వి థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1976లో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఈ ఎస్సీ అనేది ఎస్సీ ఆర్ నాట్ క్యాస్టెస్, ఇవన్నీ కులాలు కాదు, దే ఆర్ క్లాస్, ఒక తరగతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంతా ఒక సజాతీయమైన సమూహము, వర్గీకరణ వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఎన్వి థామస్ కేసుని రిఫరెన్స్ తీసుకుంది ఈవి చిన్నయ్య కేసు అని చెప్పేసి. నెక్స్ట్ 341 ఆర్టికల్ని మనం రిఫర్ చేస్తే ఈ కులాల వర్గీకరణ అయినా కావచ్చు, కులాల జాబితా కావచ్చు, ఎస్సీ కులాలది రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే నోటిఫై చేయగలడు. పార్లమెంటు మార్పులు చేర్పులు చేయవచ్చు కానీ స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ లేదు అని చెప్పేసి, లేని అధికారాన్ని ఉపయోగం చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది. సో 2004 కేసు తర్వాత పంజాబ్లో, ఇప్పుడు ఏపీలో ఏమైంది, రద్దు అయిపోయింది. పంజాబ్లో అమల్లో ఉండేగా 75లో వచ్చిన ఎస్సీ ఉపవర్గీకరణ వచ్చేసి 2006లో పంజాబ్ హైకోర్టు కొట్టేస్తుంది. ఆ కేసు పేరు వచ్చేసి కిషాన్ పాల్ వర్సెస్ పంజాబ్ 2006 అని చెప్పి పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈవి చిన్నయ్య కేసును అనుసరించి పంజాబ్ హర్యానా హైకోర్టు పంజాబుల్లో అమల్లో ఉన్న ఎస్సీ ఉపవర్గీకరణ కూడా కొట్టేస్తుంది. సో అప్పుడు మొత్తం మీద 341 ఆర్టికల్ని వీళ్ళు చూపెడుతున్నారు కదా. సో అప్పుడు ఏపీ ప్రభుత్వం ఏమంటుంది అంటే కొన్ని వాదన తీసుకొస్తుంది. ఈవి చిన్నయ్య కేసు విషయంలో 2 పాయింట్స్ తీసుకొస్తుంది. ఆ 2 పాయింట్స్ని నేడు సుప్రీంకోర్టు చెప్పింది దేవేందర్ సింగ్ కేసు విషయంలో. ఏమన్నది అంటే ఫస్ట్ ఏపీ ప్రభుత్వం అప్పుడు 15(4), 16(4) ఈ 2 ఆర్టికల్లో ఏముంటుంది అంటే విద్య 15(4) అయితే 16(4) అంటే ఉద్యోగం అని చెప్పేసి మనకు తెలుసు, ఆల్రెడీ బేసిక్ క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది. నాట్ అడ్వకేట్లీ రిప్రజెంటేషన్, తగినంత ప్రాతినిధ్యం లేదని చెప్పేసి ఒక స్టేట్ భావిస్తే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు యాజ్ పర్ 15(4) ఎడ్యుకేషన్లో, 16(4) పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో. ఇది స్పష్టంగా చెప్తుంది కాబట్టి మాదిగ వర్గానికి
అడెక్వేట్లీ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంది? సో తగినంత వాళ్ళు ఎక్కడ ఉన్నారు మన ప్రభుత్వ ఉద్యోగంలో? లేరు కదా అని చెప్పేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాదించింది. నేడు సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. సెకండ్ చూస్తే మనకి ఇందిరా సహాని కేసు అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సో అక్కడ వెనుకబడ్డ వర్గాల్లో అత్యంత వెనుకబడ్డ వారిని కూడా మనం వేరు చేయవచ్చు అని చెప్పేసి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. దీని ప్రకారము ఎస్సీ లోపల మాల కంటే మాదిగా వెనుకబడ్డారు కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ పరంగా, ఎకనామికల్ పరంగా, సోషల్ పరంగా కాబట్టి సో ఇట్లా ఈ సహాని కేసు ప్రకారము చేయవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. మొత్తం మీద సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈవి చిన్నయ్య కేసు తర్వాత లేదా కిషన్ పాల్ కేసు తర్వాత ఏమవుతుంది అంటే అన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ సవరణ కోసం అని చెప్పేసి ఉద్యమాలు తీసుకొస్తారు. మన ఉమ్మడి ఏపీలో అయితే మాదిగ వాళ్ళు, తమిళనాడులో అయితే అరుంధతీయర్స్, బీహార్లో అయితే పాశ్వన్స్, పంజాబ్లో అయితే ఈ వాల్మీకి ఉన్న తర్వాత ఈ మజాబీ సిక్కులు, లేదా ఇంకా యూపీలో అయితే జాతవులు అని చెప్పేసి వీళ్ళంతా ఉద్యమాలు తీసుకొస్తారు. రాజ్యాంగ సవరణ చేయాలి, 341 ఆర్టికల్ సవరణ చేసి ఏది స్టేట్ గవర్నమెంట్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్థానిక పరిస్థితులు బట్టి అడెక్వేట్లీ రిప్రజెంటేషన్ బట్టి అని చెప్పేసి ఉద్యమాన్ని తీసుకొస్తారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తుంది. ఎందుకోసం అంటే వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఉషా మెహ్రా కమిషన్ అని చెప్పేసి 2005లో నియామకం చేస్తే 8లో రిపోర్ట్ ఇస్తుంది. ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏమంటుంది అంటే ఇంతకుముందు రామచంద్రరాజ్ కమిషన్ ఏం చెప్పిందో సేమ్ చెప్తుంది. కొన్ని వర్గాలు ఎస్సీలో వెనుకబడి ఉన్నాయి, ఆ రిజర్వేషన్ ఫలాలని అందుకోవడం లేదు కాబట్టి స్పెషల్ ట్రీట్మెంటు ఇవ్వాలని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో అది రిపోర్ట్ని మనము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము. తర్వాత 2020లో ఈ దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పి సుప్రీంకోర్టు పరిశీలన చేస్తుంది. సుప్రీంకోర్టు అప్పుడు ఏమంటుంది అంటే ఎస్సీ ఉపవర్గీకరణ అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నది. 341 ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ కులాలు ఎవరని చెప్పేసి రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు తప్పితే 341 ఆర్టికల్కి రిజర్వేషన్ సంబంధము లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఏమైంది? అదే 5 మెంబర్ బెంచే, ఇది 5 మెంబర్ బెంచే కాబట్టి సో 1-1 ఒకరేమో ఎస్ అన్నారు, ఒకరేమో నో అన్నారు కాబట్టి టై అయిపోయింది. కాబట్టి సో సూపర్ ఓవర్కి వెళ్ళిపోయింది. 7 మెంబర్ బెంచ్కి వెళ్ళింది. ఆ బెంచ్ మనకి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి 6-1 నిష్పత్తిలో తీర్పు చెప్పింది. సో ఒకరు మాత్రము ఈ 6 మెంబర్స్ చెప్పిన తీర్పుని విభేదించారు, బేలా త్రివేది అని చెప్పేసి. ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పు సారాంశం అండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు అనుకూల అంశాలు ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది చెప్తే సరిపోతుంది. గ్రూప్ 1 మెయిన్స్ కోసం చెప్పేసి కొన్ని బుల్లెట్ పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు, కొన్ని సుప్రీంకోర్టు కేసు యొక్క పేర్లను మెన్షన్ చేయవచ్చు. ఆ ఆన్సర్ని మరింత రిచ్గా తయారు చేస్తుంది. మన ఎకనామీ లోపల ఈ ఆర్థిక సర్వే బడ్జెట్ని మనం ఉపయోగించుకోవాలి. మెయిన్స్ వాళ్ళు కూడా సర్వే బడ్జెట్ని ఒకసారి చదవాలి. మన ఆన్సర్కి ఏమైనా పాయింట్స్ గిట్ట ఉపయోగపడతాయో 1 డేలో చదివేసేయాలి. సో కొన్ని ఈ పాలిటీ లోపల కొన్ని ఆన్సర్స్ మనకి సుప్రీంకోర్టు తీర్పుల పేర్కొని రాస్తే ఎగ్జామినర్ ఈజీగా అట్రాక్ట్ అవుతాడు. మన గోల్ ఎంత? 10 మార్క్స్కి 7 మార్క్స్ అండి. 7 మార్క్స్ వస్తే హై స్కోర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది సుప్రీంకోర్టు ఏమన్నది మనకి ఈజీగా తెలుసు, సమర్థించింది. సో రాష్ట్ర ప్రభుత్వము చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మనకు డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఈ అనుకూల అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టే చెప్పింది. సో ఎస్సీ యొక్క ఉపవర్గీకరణకి అనుకూల అంశాలు ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఇవే ఎక్కువ ఉంటాయండి. సో అక్కడ న్యాయం ఉంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ చూస్తే 15(4) అండ్ 16(4) అని చెప్పేసి ఉంది. ఇవేమో విద్యా సంబంధిత, ఇదేమో ఉద్యోగ సంబంధిత రిజర్వేషన్లు. ఇక్కడ మన కండిషన్ ఏంటి అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఎవరికి ఇది నాట్ అడ్వకేట్లీ రిప్రజెంటెడ్ అంటే తగినంతగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోటా లేకుంటే గిట్ట ఆ స్టేటు స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు. ఇక్కడ మనకి మాల వర్సెస్ మాదిగ అని చెప్పేసి చూస్తే మాదిగ వాళ్ళకి లేదు అక్కడ. సో కాబట్టి ఇవ్వచ్చు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ది మనకు ఆర్టికల్ నెంబర్ 14లో 2 ఉన్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఉంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అందరూ సమానమే, ప్రధానమంత్రి నుంచి పని మనిషి వరకు అందరూ సమానమే, ఈక్వల్లీ ట్రీట్ చేయాల్సిందే.
ఇదేమో ఏంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే సమానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమానంగా ట్రీట్ చేయాలి, అసమానంగా ఉంటే అసమానంగానే చేయాలి. ఇప్పుడు మాల వర్సెస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మాదిగా, వీళ్ళు సమానంగా లేరు కాబట్టి మనం ఈక్వల్గా ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి, సో అన్ఈక్వల్గా చేయాలని చెప్పేసి ఇది మనకు ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ చెప్తుంది. అసమాన స్థితిలో ఉన్నప్పుడు అసమానంగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎస్సీలో అన్ని వర్గాలు సమానంగా లేవు కాబట్టి సమానంగా ట్రీట్మెంట్ మనం ఎందుకు ఇస్తామని చెప్పేసి అనుకూలంగా మనం దీన్ని రాయవచ్చు. సో ఆర్టికల్ నెంబర్ 40లో మరొక పార్ట్ కనిపిస్తుంది, దాన్ని మనము మర్చిపోవద్దు. మూడవది 341 ఆర్టికల్ రాష్ట్రపతి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా, అది ఏమని చెప్తుంది, ఒక్క కులము ఎస్సీ కులమా కాదని చెప్పేసి మాత్రం నోటిఫై చేస్తుంది. 341 ఆర్టికల్కి రిజర్వేషన్ సంబంధం ఏంటి, లేదు కదా ఇక్కడ. సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూస్తే ఈ 342A మొన్న వచ్చిన ఆర్టికల్ మనకు ఈ బీసీ వర్గీకరణ అని చెప్పేసి చెప్తాం. సో రాష్ట్రపతి నోటిఫై చేసినప్పటికీ కూడా 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి మనం మొన్న కొత్తగా చేసుకున్నాం. దీని ప్రకారము రాష్ట్ర స్థాయిలో బీసీ వర్గీకరణ వాళ్ళు చేసుకోవచ్చు, రాష్ట్రాలకి అధికారం తిరిగి రిస్టోర్ చేయడం జరిగింది. కాబట్టి సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ఉపయోగించుకొని కూడా స్టేట్ గవర్నమెంట్కి రాజ్యాంగ సవరణ చేసి 341 చేసి అని మనము ఇవ్వచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 5th ఇన్ఫ్యాక్ట్ అది జర్నైల్ సింగ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు అండి. జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ గుప్తా అని చెప్పేసి ఉంటుంది. సో లక్ష్మీ నారాయణ గుప్తా అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సుప్రీంకోర్టు దీన్ని రివ్యూ చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్లో ఉన్నది, తీర్పు చెప్పింది, మరొకసారి పునఃపరిశీలన చేస్తామని చెప్పేసి మనకు పెండింగ్లో ఉంది. దీంట్లో క్రిమిలేయర్ కాన్సెప్ట్ కూడా ఎస్సీకి అప్లికేబుల్ చేయండి అని చెప్తుంది. అంటే ఒకసారి రిజర్వేషన్ ఫలాలు తీసుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, వాళ్ళ లోపల కింది వర్గం వాళ్ళ పిల్లలకి మాత్రం అప్లికేబుల్ చేయొద్దు. సో క్రిమిలేయర్ని అప్లై చేయమని చెప్పేసి ఈ జర్నల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ లక్ష్మీ నారాయణ గుప్తా అని చెప్పేసి, స్టేట్ కాదు మామూలు పర్సనే, సో అక్కడ సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. మనం దీన్ని అనుకూలంగా రాసుకోవచ్చు. ఇన్ని పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సో సామాజిక సమానత్వం అంటే ఏంటి, సమపంపిణీ, అన్ని ఫలాలు అందరికీ సమానంగా అందాలి. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కూడా అదే. మనం ఉపవర్గీకరణ చేస్తే అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనము నెరవేర్చని చెప్పేసి మనం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీన్ని రాయవచ్చు. సో ఇవి మనకు ఏది అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం దీన్ని అనుకూలంగా మనం తీసుకోవచ్చు. మరికొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయంటే ఎస్ దెర్ ఈస్ అనదర్ సైడ్. ప్రతికూల అంశాలు ఏంటి, ఫస్ట్ చూస్తే మనకు ఈ ఎస్సీ అనే వాళ్ళు హిస్టారికల్గా అణిచివేయబడ్డ వర్గము. సో ఇక్కడ కులం అనే నేపథ్యం లోపల అణచివేయబడ్డ వాళ్ళు. ఈ తక్కువ అణచివేత ఎక్కువ అణచివేత అని చెప్పేసి ఉండదు ఇక్కడ అని మనం రాయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ అణిచివేయబడ్డ వర్గం అని చెప్పేసి చారిత్రకంగా మనం చూస్తే కనిపిస్తుంది, స్పష్టమైన రుజువులు మనకు చాలా కనిపిస్తాయి. సో తక్కువ ఎక్కువ అని చెప్పేసి ఆ విభేదాలు ఇక్కడ ఏమీ లేవట. అది మన ప్రతికూల అంశాలు రాయమంటే ఇట్లా రాయవచ్చు అన్నట్టు. సెకండ్ది ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి రాయొచ్చు. థర్డ్ది ఇది ఎస్సీ కులాల్లో సామాజిక వైషమ్యానికి దారి తీయవచ్చు, అంటే మనస్పర్ధలు రావచ్చు వాళ్ళ మధ్యన. సో కొన్నిసార్లు దీన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు కూడా వాళ్ళు తప్పుగా వాడుకునే అవకాశం మనము ఇచ్చినట్టుగా అవుతుంది. సో ఓటు బ్యాంకు రాజకీయాలకి తెరలేపినట్టుగా మనం దీన్ని భావించవచ్చు. సో ఇవి మనకి ప్రతికూల అంశాలని చెప్పి చెప్పొచ్చు. సో మొత్తం మీద సుప్రీంకోర్టు అనేది అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. సో ఫేమస్ కేసు మనకు చూస్తే ఇట ఏది దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి, తర్వాత అంతకుముందు కేసు మనకి చిన్నది అని చెప్పేసి స్టేట్ ఆఫ్ ఏపీ 2004 కేసు అండి. అది మనం ఇంతకుముందు నవంబర్లో ఇది డిస్కస్ చేసినామండి. సో మళ్ళీ అవే అంశాలను చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్త అంశాలు ఇక్కడ ఏం చెప్పలేదు. నవంబర్లో మనకి పేజీ నెంబర్లో పాలిటిక్స్ సెక్షన్లో కనిపిస్తుంది ఉపవర్గీకరణ అనుకూల అంశాలు అని చెప్పేసి, అన్ని అంశాలు ఇవే వస్తాయి. తర్వాత ప్రతికూల అంశాలు అని చెప్పేసి ఒక 4 మనకు కనిపిస్తాయి. సో ఇవి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన అంశాలు. బట్ ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది అంటే ఓన్లీ ఆ కేసు పేరు మరొకసారి వచ్చింది, అంతకంటే ఎక్కువ ఇక్కడైతే ఏమీ రాలేదు. ఇది ఎస్సీ ఉపవర్గీకరణ అంశము. దీని మీద మీ వ్యూ చెప్పండి. సో మీరు ఉపవర్గీకరణకి అనుకూలమైతే సుప్రీంకోర్టు తీర్పుని సమర్థించినట్టు, సో అవే మనం అంశాలు రాసుకోవచ్చు. ప్రతికూలమైతే మీ యొక్క వ్యూ ఏంటని చెప్పేసి మీరు పంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మనకు సుప్రీంకోర్టు తీర్పు. థ్యాంక్ యూ వెరీ మచ్.